సో హలో గాయ్స్, వెల్కమ్ టు చెరీష్ నందా. ఇప్పుడు మనం అయితే ఫుట్బాల్ అయితే ఆడుతున్నాం గైస్. చూడొచ్చు మీరే. పోర్చుగల్కి కాస్త బూస్ట్ ఇద్దాం గైస్. దానికోసం యాడ్ చూడాలంట. సో చూసేసాము, బూస్ట్ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో చేసి అర్జెంటీనా అనుకున్నాం. సో ఇప్పుడు మనం పోర్చుగల్ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ట్యాకిల్ చేసుకోవాలి. బాల్ అండ్ గోల్. రొనాల్డో స్కోర్ చేశాడు గైస్. గోల్. రొనాల్డో దగ్గర బాల్ అండ్ గోల్. రొనాల్డో 2 సార్లు స్కోర్ చేశాడు. రొనాల్డో దగ్గర బాల్ అండ్ మనమే గైస్ థ్రోయింగ్ చేయాలి. రొనాల్డోకి చేద్దాం అనుకుంటే థ్రోయిన్. అడ్డొచ్చేసాడు గైస్. అది రొనాల్డో దగ్గర బాల్, ఫ్రీ కిక్. రొనాల్డో దగ్గర బాల్ అండ్ ఫ్రీ కిక్. సో నేనైతే ఇంటి రొనాల్డోకి అయితే బాల్. సో మళ్ళీ మంది రొనాల్డో తీసుకున్నాడు బాల్. ట్యాకిల్ చేస్తాడు బాల్. కానీ మళ్ళీ వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు గైస్. నాకు తెలుసు ఎటు కొట్టాలి. ట్రిబుల్ చేస్తున్న బాల్. గోల్. రొనాల్డో. గోల్ కీపర్తో కొడదామా? కాస్త ఎక్కువ పవర్ బూస్ట్ చేసేసాను. రొనాల్డో తీసుకున్నాడు, డ్రిబుల్ చేస్తున్నాడు బాల్. రొనాల్డో దగ్గర బాల్. అరే ఆపేసాడు బాల్. రొనాల్డో దగ్గర ఉంది బాల్. అమ్మో గాయ్స్, వీళ్ళు మొత్తం టైం వేస్టే చేశారు గైస్. హాఫ్ టైం అయిపోద్ది. హాఫ్ టైంలో చేశారు గైస్. హాఫ్ టైం వేస్ట్ గైస్. వాళ్ళే మళ్ళీ స్టార్ట్ చేశారు. మన గోల్ ఇప్పుడు చేంజ్ అవుతుంది గైస్. నేనైతే రొనాల్డోకి అయితే పాస్ చేస్తున్నాను బాల్. రొనాల్డో మిస్ చేశాడు. అది ట్రై చేశాను నిజంగా ట్రిపుల్ చేశారు. దీనికోసం సరిపోద్ది గైస్. పడేశాడు. యారీ అలా సరిపోద్ది గైస్. ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు దాడతా. మళ్ళీ మనకే పాస్ చేశారు గైస్. అది ఈసారి ఎవరైనా అద్దొస్తే అమ్మో తాను. రొనాల్డో దగ్గర బాగుంది. రొనాల్డోకి ఇచ్చాడు, పాస్ చేశాడు. రొనాల్డో పక్కనే ఉన్నాడు. రొనాల్డో తీసుకోలేదు. సాలా దగ్గర సాలా తీసుకున్నాడు బాల్. డైరెక్ట్ ఫ్రీ కిక్. బైసికల్ కిక్ అనుకున్నాడు.
అయిపోతుంది గైస్. రొనాల్డో 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 టైం వేస్ట్ చేశారు. గోల్ కొట్టలేరు. కొడితే ఇప్పుడే కొట్టాలి గోల్. ఓకే, ఫస్ట్ మ్యాచ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు అర్జెంటీనాతో ఆడాలి మనం. అర్జెంటీనా కాస్త కష్టమేలేండి గైస్. యారీ కానీ వాళ్ళు స్టార్టింగ్స్లో గోల్ కొట్టకూడదు గైస్. వీళ్ళు గోల్ కీపర్ అంత పవర్ఫుల్ అంటే గైస్, అదిగోండి చాలా పవర్ఫుల్ గైస్ వీళ్ళు గోల్ కీపర్. వీళ్ళు స్టార్టింగ్లో గోల్స్ కొట్టనివ్వకుండా మనం గోల్ కీపర్తో గోల్స్ కొట్టించేసాం సరిపోదు గైస్. పట్టలేకపోతే గోల్ వేసేది. అమ్మో అది కొన్ని చాలా కష్టం. ఒరే మళ్ళీ స్టార్టింగ్లో కానీ మనం గోల్స్ కొట్టాలి స్టార్టింగ్లో. యారీ క్రిస్టియానో రొనాల్డో సెలబ్రేషన్ మీరే చూడండి గైస్. ఈసారి రీప్లే మీరే చూడండి. అండ్ సూయి చేశాడు గైస్, మీరు చూడనట్టున్నారు. రొనాల్డో తీసుకున్నాడు. మాదే కార్నర్ కిక్ అవుతుంది గైస్, ఎందుకంటే వాళ్ళు గెలిచారు. బాగున్నాయి. అది పక్కకు వచ్చేప్పుడు కార్నర్ కిక్ తీసుకున్నాడు. అండ్ రొనాల్డో పాస్ చేసాడు. వాట్ ఏ గోల్! ఇన్స్టెంట్గా గోల్స్ మీద గోల్స్ కొడుతున్నారు. బౌన్స్ అయిపోయింది గైస్. రొనాల్డోని ట్రై చేశాడు. రొనాల్డోని మిస్ చేశాడు. ఏం కాదు, ఇక్కడ నుంచి కష్టాలు. ఓరే వాళ్ళు గెలిపారు గైస్. అదే డ్రిబుల్ చేశాడు. ఆపేశాడు గైస్. ఇంకా యారీ అదే టైం హాఫ్ టైం అయింది. నువ్వేమో చేయాలి. స్పైడర్ మ్యాన్ అయితే వస్తాడు గైస్. స్పైడర్ మ్యాన్కి స్పైడర్ లోగో లేదు గైస్. అంతే డ్రిబుల్ చేస్తాను వెళ్తున్నాను గైస్. డ్రిబుల్ చేస్తున్నా. ఒరే డ్రిబుల్ చేసా గోల్! ఎంత ఇన్స్టెంట్ కొట్టానంటే నా చేతులు కూడా పనిచేయలేదు గైస్. లాస్ట్కి రొనాల్డో పాస్ చేశాడు గైస్, కొట్టేశాడు. పర్లేదు. వాళ్ళు ఫస్ట్ హాఫ్ టైంలో వాళ్ళు ఫస్ట్ హాఫ్ టైంలో వాళ్ళు గోల్ కొట్టనివ్వకూడదు. గోల్ కొట్టనిస్తే వాళ్ళదే మ్యాచ్ అయిపోద్ది. మెస్సీ దగ్గర ట్యాకిల్ చేసుకున్న బాగా మెస్సీ నా దగ్గర చెప్పి యారీ అవుట్ రేట్స్. ఇప్పుడు నేను రొనాల్డోకి పాస్ చేస్తున్నా. యారీ అది మాది కార్నర్ కిక్ అవ్వాలి. దుమ్ స్టాండ్.
తుందుం స్టాండ్ ఒరే బైసికల్ కిక్ వాట్ అ బైసికల్ కిక్ రొనాల్డో బాల్ లాగేసుకున్నారు. పర్లేదు ఇంకా 20 seconds ఉంది, ఇంకా 12 seconds ఉంది. అయినా సరే మనం స్టార్ట్ చేసాముగా, అదే బెస్ట్ వేసుకుంటే ఆపేసారు. ఏం పర్లేదు, ఇంకా 10 secondsలో వాళ్ళు 2 goals కొట్టాలి. వాళ్ళ దగ్గర నుంచి నేను బాల్ వేసుకుంటాను. అది మా అదే కావాలి. గోల్ కొట్టంగా వేసుకోను. ఫీఫా వరల్డ్ కప్ 2026లో విరుచుకుపడుతున్న పోర్చుగల్ అర్జెంటీనా దీంతో పోర్చుగల్ అర్జెంటీనా మీదుగా వెళ్ళిపోతుంది క్వార్టర్ ఫైనల్స్కి. ఎప్పుడైనా గైస్ ఫుట్బాల్ అలాగ ఆడాలంటే గైస్ స్టార్టింగ్లోని గోల్స్ కొట్టనివ్వకూడదు. అసలు అలా కదా వెంటనే గోల్ పడ్డది. స్టార్టింగ్లో గోల్స్ కొట్టనివ్వకుండా ఉండితే నేను కూడా కొట్టేసుకోవాలి. రొనాల్డో అనుకుంటా వేసి కొట్టింది గోల్స్ సరిపోయి రొనాల్డో ఆన్ ఫైర్ వేసి. అండ్ రొనాల్డో జూనియర్ వచ్చినప్పుడు కూడా చూడొచ్చు గైస్. నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా 4 years ఉందనుకుంటా గైస్ డెబ్యూట్కి. 4 years కాదు, నెక్స్ట్ సీజన్ అంటే 4 years ఉంటే నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్పే కదా. గెలికాడు గైస్. పట్టుకో 3 గోల్స్ కొట్టేటప్పుడు 1 teammates అడ్జస్ట్ చేస్తున్నారు. క్రాస్ బార్ ఉంది ఇప్పుడు చూడండి గైస్. ఫ్లాష్ మ్యాన్లో పరిగెట్టాడు గైస్. ఇరాన్ వాళ్ళు ఎత్తుకారేస్తున్నారు గైస్ పోర్చుగల్. అక్కడ పట్టకపోతే సూపర్ గోల్ అవుతుంది గైస్. రొనాల్డో దగ్గర బాల్ అండ్ గోల్. రొనాల్డో దగ్గర బాల్ లాక్కున్నా సాలా కొట్టాడు. చూడండి రొనాల్డో దగ్గర నుంచి బాల్ లాక్కున్నారు, సాలా దగ్గరికి వచ్చింది, సాలా కొట్టాడు బాల్. సాలా దగ్గర బాల్ సాలా గోల్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్లోనే విరుచుకు పడుతున్నారు పోర్చుగల్. గోల్ కీపర్ పట్టాలి. పట్టకపోతే గోల్ ఉండే గైస్. ఫ్రీ కిక్ గైస్. అటు సైడ్ పట్టాల్సి. యారీ లాంగ్ ఫస్ట్ హాఫ్లోనే విరుచుకుపడ్డారు. ఫస్ట్ హాఫ్లోనే హాఫ్ టైం అనగానే ఓవలు కొట్టారు చేశాను. అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వాడు గ్లిచ్ అవుతాం. ఓకే గ్లిచ్ అయితే మనం తీసేసుకోవచ్చు బాల్. రొనాల్డో వీడి వల్ల సాలా బాల్ ప్లాట్
వాట్ గోల్ సాలా కొట్టాడు సెవెంత్ గోల్ సాలా ఉరే రొనాల్డో దగ్గర బాల్ జాగ్రత్తగా డ్రిబుల్ చేస్తున్నాడు అండ్ వెళ్తున్నాడు ఇరాన్ 6-7 టైం 6-9 గోల్ సాలా ఫైర్ సాలా ఇంకా 20 seconds ఉంది గైస్ గోల్ 15 seconds ఉంది గైస్ ఇంకా ఒక్క గోల్ ఓకే గోల్ కీపర్ కానీ గోల్ కొట్టాడంటే గైస్ మామూలు కరీస్ బట్ స్టిల్ ఓకే 10-11 seconds ఉంది గైస్ ఫాస్ట్గా మా దగ్గర బాల్ రావాలి వచ్చింది చూసుకో పోయినా పోయిరా అయిపోయింది టైం పర్లేదు ఫుల్ టైం ఫైనల్స్ బ్రెజిల్తో ఆడితే మామూలుగా ఉండదు సెమీఫైనల్స్ అయితే ఆడుతున్నాం మనం ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే ఇప్పుడు కానీ ఇక్కడ వరకు వచ్చాం ఓడిపోతే మన రొనాల్డో ఏంటి రియాక్షన్ చూడలేం ఇక్కడ స్పైడర్ మ్యాన్స్ ఎందుకు వస్తున్నారు గైస్ అర్థం కావట్లేదు స్పైడర్ లోగోస్ లేరు గైస్ ఒక్క గోల్తో మా రాణాలు ఎలాగైతే మాది త్రో సాలా ఇల్లు ఆడడానికి బయట కొట్టుకుంటున్నారు రొనాల్డీనే డ్రిబుల్ చేస్తున్నాడు బాల్ డ్రిబుల్ ఓ ముయ్యో ఫ్రీ కిక్ గోల్ ఎవరు కొట్టారు అసలు బైసికల్ కిక్ రొనాల్డో కొట్టాడు అనుకుంటా సాలా అద్ది ఏం కావాలా అండ్ పెనాల్టీ కిక్కా వ్యాపించాడంటే ఇటువైపు దూకేస్తాడు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట నాకేం చేయాలి తెలుసు ఈసారి చూడండి నేను ఏం చేస్తాను అనుకున్నది పక్కన నుంచి అన్నాను నేను గోల్లోకి దూరిపోతాను నేను పోల్తా చాలా రొనాల్డో ఒక్క గోల్ రెండు అడుగుల దూరంలో ఉన్నాడు రొనాల్డో ఫస్ట్ ట్రోఫీ ఎత్తడానికి గోల్ 2 అడుగుల దూరంలో ఉన్న ఒక ఛాంపియన్ ఫస్ట్ ట్రోఫీ కొడతాడా లేదా రొనాల్డోకి ఫస్ట్ ట్రోఫీ వస్తుందా లేదా వాళ్ళు తీసుకున్నారు బా అని గోల్ కొట్టేశారు పర్లేదు ఎవరిది గోల్ కార్కి అయితే బాగా భలే అది ఫ్రీ కిక్ గైస్ నేను వీళ్ళు ఖచ్చితంగా నా బ్లాగ్ చేస్తాను అందుకే నేను చూసుకొని నా గోల్ కీపర్ నేను పాస్ చేసుకుంటాను అది అలా చేసుకున్నాను అనుకో ఎంత పవర్తో కొట్టినా అప్పుడా ఆయన బౌన్స్ అయిపోతుంది గైస్ ఇదే నేను బాగా ఆడతాను ఇలాంటి బౌల్లో బాల్ తీసుకో హాఫ్ టైం వాళ్ళు
వాళ్ళు ఎప్పుడు గైస్ అప్పుడప్పుడు గోల్ కొట్టారా? అమ్మో క్రాస్ బార్ లేకపోతే గైస్ అయిపోయేది అట. ఉరే రెండు వచ్చి చాక. హే గాడ్ 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 హే గాడ్. నాకు తెలీదు, మాదే త్రో. అమ్మా మాదేలే. హే గాడ్ హే గాడ్. ఉరి అబ్బా ఫ్రీ కిక్ రా, కరెక్ట్ టైంలో ఫ్రీ కిక్. ఒరే రొనాల్డో తీసుకున్నాడు బాల్. రొనాల్డో గోల్ కొట్టు. చాలా మిస్ చేశారు గైస్. పర్లే టైం అవుతుంది, టైం అయిపోతుంది. వద్దు గైస్, ఫ్రీ కిక్లో చాలా గోల్ మాట్లాడటం కాదు. అండ్ మన 10 రౌండ్ గైస్ 6-7 తుమ్ స్టాండ్. నేను అలా డ్రిబుల్ చేయాలి నాకు బాగా తెలుసు గైస్. ఎక్కడి నుంచి స్కిప్ చేసా గోల్. అండ్ నెక్స్ట్ చూడండి గైస్, పర్లేదు గైస్. వెయిట్, మన 4 goals మన ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అంటే వాళ్ళకి కూడా వెళ్ళే ఛాన్స్, కానీ వెళ్ళే ఛాన్స్ పోయింది. గైస్ బట్ వాళ్ళు 5 secondsలో 3 goals చేయాలి గైస్. ఇంపాసిబుల్ అది. ఫ్రీ కిక్ గైస్, ఫ్రీ కిక్. నేను జస్ట్ అలా టైం వేస్ట్ చేస్తాను ఇక్కడ. టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటా. ద ఫుల్ టైం ఫైనల్స్. గైస్ గట్టి అపోనెంట్ వచ్చింది గైస్. వరల్డ్ కప్ కొడతారా లేదా? బ్రెజిల్ దగ్గరికి వెళ్ళాలి గైస్. బ్రెజిల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు స్టార్ట్ చేస్తారు గైస్. అది నాకు నచ్చదు, ఎందుకంటే బ్రెజిల్ ప్రతిసారి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇస్తారు గైస్. అందుకనే అసలు వాళ్ళ దగ్గర నుంచి బాలే తీసుకోలేదు గైస్. నాకు బాల్ దొరికింది, నేను తీసుకున్నాను అంతే. అదే ఇప్పుడు మాట్లాడరావు కదా, సారీ. జస్ట్ ఇలాంటి గోల్డెన్ టైంలోనే గోల్డ్ ఉపయోగించకూడదు. అసలు ఈ క్రాస్ బార్లు ఎవరు పెట్టారో అది నేను కొడియాలు వేసాను. ఎలాంటి టైంలో కావాలంటే అలాంటి టైంలో ఫ్రీ కిక్కులు దొరుకుతాయి గైస్. గోల్, ఫ్రీ కిక్తో గోల్, ఫ్రీ కిక్ గోల్, ఫ్రీ కిక్ గోల్, అది టఫ్ కాంపిటీషన్ గైస్. బ్రెజిల్ దగ్గర నుంచి బాల్ స్టీల్ చేసుకుంటేనే బెస్ట్ గైస్. ఇంక వాళ్ళ దగ్గర నుంచి అంటే మనం స్టార్ట్ చేయడం కాకుండా వాళ్ళ దగ్గర నుంచి బాల్ స్టీల్ చేయడం బెస్ట్ గైస్. అడ్డొచ్చేసాడు. ఓకే మధ్యలో స్టార్ మేకర్ ఏంటి గైస్? మాది కార్నర్ కిక్. ఆడు ఖచ్చితంగా తెలుసు. సో ఇప్పుడు ఆడు మిడిల్లోకి వస్తాడు. అద్ది ఒరే ఒరే అసలు అర్థం కావట్లేదు గైస్. ఫైనల్లో ఎవరు విన్ అవుతారో. వద్దు గైస్, ఫ్రీ కిక్లు. నాకు పెనాల్టీ కిక్ కావాలి గైస్. నాకు పెనాల్టీ కిక్స్ అంత ఈజీ అంటే గైస్, పెనాల్టీ కిక్ అమ్మో. ఒకసారి నాకు 3 సార్లు గైస్ నాకు ఇందాక వచ్చింది పెనాల్టీ కిక్ అనుకుంటుంది. త్రో అయిన మాదే గైస్, వాళ్ళకి వెళ్ళికారు కాబట్టి ఎసరుతాను నేను డైరెక్ట్ గోల్ మీదకి. బాబురా
హాఫ్ టైమా హాఫ్ టైమా హాఫ్ టైమా హాఫ్ టైమా. అట్లా వస్తాయి గైస్. ఇప్పుడు నేను డ్రిబుల్ చేసుకుంటే వెళ్ళాలి గైస్. ఓకే హాఫ్ టైంలో వాళ్ళు ఇంకొక గోల్ కొట్టినా అయిపోద్ది గైస్. వాళ్ళు డ్రా అయితే పెనాల్టీ కిక్స్కి వెళ్ళాలి. పో ఆసమ్ ఒరే ఆసమ్. పో షాక్డ్ గైస్ నేనైతే. ఉర్రే డైరెక్ట్ వాళ్ళు చీటింగ్ లాస్ వాడుతున్నాడు గైస్. వాళ్ళే కొట్టుకున్నారు గైస్. స్పీడ్ వాడిన ట్రిప్లే వాళ్ళే కొట్టుకున్నారు. చూడు వాళ్ళ దగ్గరికి వచ్చిందా బాల్, వాళ్ళే కొట్టుకున్నారు. క్రాస్ బార్ అంటే మా గోల్ కొండాలి క్రాస్ బాల్, కానీ వాళ్ళ గోల్స్ కొండకూడదు క్రాస్. క్రాస్ బాల్ అంటే ఏదైనా మ్యాజిక్ గైస్. క్రాస్ బార్ వాళ్ళు చాలా టఫ్ అపోనెంట్ గైస్. వాళ్ళ దగ్గర వచ్చి బాల్ స్టీల్ చేసుకుంటా. వాళ్ళ దగ్గర వచ్చి బాల్ స్టీల్ చేయలేదు కానీ గోల్ కీపర్ ఆపుతాడు గైస్. షిట్ పర్లేదు. బైసికల్ కిక్ ఆడుతున్నారు గైస్ వాళ్ళు. నేను కొట్టి చూపినా గైస్. ఒరే అసలు నాకు తెలియకుండా నేను 2 పాస్లు ఇచ్చేసాను గైస్. వాళ్ళే త్రో అయినా అంటే వాళ్ళదే అంటే కొట్టలేదు నేను. పర్లేదు గైస్ పర్లేదు. నాకు ఏదిగా 2 సార్లు గైస్ సెలబ్రేషన్లో కూడా ఓవర్ యాక్షన్ చేశారు గైస్. ఇలా నేను గెలిచింది నేను, కానీ కప్పు గెలిచిన తర్వాత చాలా గైస్. అంటే నేను కాదు, రొనాల్డో కప్పు కొట్టాలి. అసలు రొనాల్డోకి ఎవడో బాల్ ఇవ్వట్లేదు. రొనాల్డో అంటే రొనాల్డో లేడు కదా ఇక్కడ. ఓకే రొనాల్డో ఎవరికైతే ఫ్రీ కిక్ ఇవ్వాలో అలాగే ఇస్తారు గైస్. ఒరే వీళ్ళు ఏంట్రో అయ్యో ఎలా నుంచున్నారు. ఫ్రీ కిక్ పెనాల్టీ కిక్ అనుకుంటా గైస్. ఫ్రీ కిక్ అట్లేకి వస్తావా సార్? ఒరే సార్ పర్లేదు. 2 సెకండ్స్లో ది ఛాంపియన్స్. ఆఫ్ 2026 ఫిఫా వరల్డ్ కప్ ఎప్పుడో పోర్చుగల్ గెలిచింది. సో గైస్ ఈ రోజుకైతే ఇంతే. స్టే ట్యూన్డ్, స్టే హ్యాపీ.